హలో ఫ్రెండ్స్ అందరికీ ఇందాక చేసిన వీడియోకి కంటిన్యూషన్ ఈరోజుది. అయితే స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ లెగ్ స్ట్రక్చర్ ఎప్పుడైనా బ్రేక్ అయితే అది దాన్ని రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కిందకు వస్తుంది. ఇప్పుడు మనం బుల్లిష్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి సెల్లింగ్ సైడ్ కొద్దిగా కిందకు వస్తుంది అని చెప్పి కరెక్షన్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో కరెక్షన్ ఎక్కడి వరకు వస్తుంది, దాని స్ట్రెంత్ ఎక్కడి వరకు ఉందనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే మినిమం కరెక్షన్ అనేది మనం ఫిబ్ లెవెల్స్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం ప్రీమియం లెవెల్లో ఉన్నాం. ఈ ప్రీవియస్ స్ట్రక్చర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ నుంచే మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పటికి ప్రీమియంలో ఉన్నాం. సో ఇక నేను బయింగ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను, సెల్లింగ్ చేయాలి. సో లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి నాకు సెల్లింగ్ సెటప్ అయినా దొరికి ఉండొచ్చా లేదని చెప్పి చూస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే ప్రీవియస్గా లెగ్ ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. అండ్ ఇన్ కేస్ నేను ఎంట్రీ తీసుకుని ఉంటే ఈ లెవెల్లో ఎప్పుడైతే ఈ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుని ఉండేవాడిని. టార్గెట్ ఏంటనేది నేను ఫస్ట్ టార్గెట్ అయితే ప్రీవియస్ లెగ్ ఏదైతే ఉందో నా టార్గెట్ ఇదే ఉంటుంది. ఈ 1152 క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు టూల్ అయితే పెట్టేసి చూపిస్తాను. ఇన్ కేస్ నేను ఎంట్రీ తీసుకుని ఉంటే స్టాప్ లాస్ మాత్రం దీనిపైనే అండ్ టార్గెట్ ఈ విధంగా ఇక్కడ వరకు పెట్టుకున్నాను. బట్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాక కొన్నిసార్లు మనం ఎంట్రీస్ తీసుకున్నాక అంటే ఆ ట్రెండ్ అక్కడి వరకు వెళ్తుందా లేదనేది మనకి క్యాండిల్స్లో మెన్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను చూసిన ప్రకారం అయితే నాకు ఇక్కడ ఎంట్రీ ఏమొచ్చేసి ఇక్కడ నాకు సప్లై అనేది వీక్గా ఉంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోమని చెప్పి నాకు ఈ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు చెప్పింది. ఓకే, 113 క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై బ్రేక్ అయినప్పుడు చెప్పింది. సో అప్పుడు నేను ఎంట్రీ తీసుకోవాలి బుల్లిష్ సైడ్కి. నేను ఇప్పుడైతే నేను ఎంట్రీ ఇక్కడ నా ఎంట్రీ అయితే ఎక్స్ట్రీమ్ ఇక్కడ వరకు ఇక్కడ స్టాప్ లాస్ అయితే దీని లో వరకు పెట్టాలి. సో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తున్నాను. నేను కేస్ ఈ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నా స్టాప్ లాస్ దీని కిందే పెట్టుకునేవాడిని. ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందనే పెట్టుకునేవాడిని. ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను. 118 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ప్రకారమే తీసుకున్నాను కాబట్టి ఎంట్రీ దాని స్టాప్ లాస్ దాని కిందనే పెట్టేవాడిని. అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే నాది యాక్చువల్లీ ఈ హై బ్రేక్ చేయడం, ప్రీవియస్ హై ఏదైతే ఉందో హైయర్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేయడం 12 o'clock క్యాండిల్ ఉంది కదా అది. సో ఇది జస్ట్ స్కాల్పింగ్ 1:1.5 వస్తుంది. సో ఇక్కడ నా రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్గా కూర్చోట్లేదు. మినిమం 1:2 మినిమం అయినా ఉండాలి. సో ఇక్కడ నాకు కూర్చోట్లేదు. బట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను. నా సెటప్ ప్రకారం అయితే ఇక్కడ ఇంకా అంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇక్కడ నుంచి నేను ఎంట్రీ తీసుకొని అప్పుడు నాకు పెద్దగా దొరుకుతుంది. సో ఈ విధంగా నేను ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇన్ కేస్ నాకు కానీ ఎంట్రీ దొరికినట్టయితే. సో ఇక్కడ నాకు 1:7 అలా వస్తుంది. సో చూద్దాం అక్కడ ఇక్కడ ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా లేదంటే ఈ ట్రేడ్ మనకు దొరుకుతుందా అనేది. ఓకే, సో ఇక్కడ కూడా క్యాండిల్స్ ప్రకారం అయితే నేను స్కాల్ప్ చేయొచ్చు చిన్నది, అంటే ఇక్కడ వరకు వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి కూడా నేను ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ లో వరకు ఈ 50 పాయింట్స్కి నేను ట్రేడింగ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఈ ట్రేడ్ తీసుకుంటున్నాను స్కాల్ప్ చేయడానికి. చూద్దాం ఇది కానీ స్టాప్ లాస్ హిట్ అయినట్టే. బట్ ఇది నేను ట్రెండ్కి అగెనెస్ట్గా తీసుకుంటున్నాను. ఓకే, స్టాప్ లాస్ దీనిపైన పెడుతున్నాను. ఇక్కడ ఈ 30 పాయింట్స్ ఇక్కడ టార్గెట్ ఇక్కడ 1:5 ఇది. బట్ చిన్నది ఒక 2 లాట్స్ నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం ఇది టార్గెట్ ఇస్తుంది లేదు. ఇది కూడా ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తున్నాను. బట్ ఈ ట్రేడ్ తీసుకున్నా, ఈ పీది నేను ట్రేడ్ తీసుకున్నా, ఈ సీది నేను తీసుకోలేదు. బట్ మెన్షన్ చేస్తున్నాను ఈ పీ ట్రేడ్ ఏదైతే ఉందో అది పెట్టుకునేది చాలా తక్కువ 1:1.5. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర వరకు వచ్చింది. జస్ట్ ఒక 5 పాయింట్స్ తోటి ఎంతతోనో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. బట్ అయినా సరే నాకు నా ట్రేడ్ సెటప్ మీద మంచి కాన్ఫిడెంట్ ఉంది ఇది కింద వరకు వస్తుందని చెప్పేసి. వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఈ టూల్ ఇప్పుడు నార్మల్గా పెట్టాను, వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ జోన్లో నాకు కన్ఫర్మేషన్ ఇచ్చుంటే అప్పుడు నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదేంటి ముందే అంటే జోన్కి రాకముందే ఇది బౌన్స్ బ్యాక్ అయిందంటే జస్ట్ ఒక మ్యానిపులేషన్ మాత్రమే చేస్తుందని. సో నేను ఆ మ్యానిపులేషన్లో ఈవెన్ ఈ హై బ్రేక్ అయిపోయి ఉన్నా నేను బయింగ్ సైడ్కి వెళ్ళకపోదు, ఎందుకంటే అసలు డిమాండ్లో ట్యాప్ అవ్వలేదు. ట్యాప్ అవ్వకుండా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందంటే ఇన్లాజికల్ థింగ్. అంటే కింద ఏదైనా బేస్ క్రియేట్ అవ్వాలి కదా, ఆ బేస్ నుంచి జంప్ ఇచ్చిందంటే మంచిది, గాల్లోనే జంప్ ఇచ్చిందంటే దానికి అంత స్ట్రెంత్ లేదని చెప్పి. ఓకే, సో ఇది ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ నేను తీసుకునేది లాజిక్ అయితే ఇదే. సో టార్గెట్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది.
టార్గెట్ రీచ్ అయిపోతే నేను ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఉన్నట్టయితే అప్పుడు సి సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. బట్ ఏదైనా నా సి సైడ్ వెళ్ళడానికి ఇది మనం ప్రీమియంలోనే ఉన్నాం. సో టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నాకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. సో ఈ జోన్ మనకి వర్త్ కాదు. ఓకే, తీసేద్దాం ఇంకా. టార్గెట్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నాం ఈ ఈ ఈ క్యాండిల్కి, ఓకే ఇక్కడ వరకు పెట్టుకున్నాం. ఇందాక మనం పీఈకి ఏదైతే తీసుకుందాం అనుకున్నాం ఈ ఓకే ఇక్కడ ఈ 150 పాయింట్స్. అండ్ ఈవెన్ అలాగే మనం డిస్కౌంట్ లెవెల్కి కూడా వెళ్తాం ఈ ప్రకారం అయితే. సో నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ ఇది నేను ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే నేను ఈ ట్రైలింగ్ చేస్తున్నాను టార్గెట్ అనేది. దీన్ని మీరు వీడియోలో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కే చూడండి. ఏదైతే మనం ఫస్ట్ పీ సైడ్ తీసుకున్నామో అది ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఆ టార్గెట్ పెట్టుకోవడానికి లాజిక్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ తీసుకుందని చెప్పేసి, సో ఆ రూల్ ప్రకారం ఇక్కడ కూడా రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఓకే, ఇంకేమైనా ట్రేడ్స్ ఉంటే మీకు మెన్షన్ చేస్తాను.